థ్యాంక్ యూ అండి. మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. కొండా సురేఖతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు పాట పాడారు, సీతక్క కోరస్ ఇచ్చారు, మిగిలిన మహిళలు కూడా ఇచ్చారు. ఏమనిపిస్తుంది ఇంత సంతోషంగా సెలబ్రేట్? చిన్నప్పుడైతే చాలా పాటలు వచ్చేటివి, కాలక్రమేణా కొన్ని పాటలు మర్చిపోయాము. ఏదో ఒక పాట అయితే గుర్తుంది, ఈరోజు పాడాను. నాతో పాటుగా సీతక్క కూడా కోరస్ పాడడం చాలా హ్యాపీగా ఉంది. వేదిక మీద మా నలుగురు అన్నలు మంత్రులు కూర్చొని వాళ్ళు వీక్షించడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ మెసేజ్ పోతుంది. నాకు ఈ సాంస్కృతిక శాఖ ఈరోజు చేపట్టిన కార్యక్రమం ప్రజలందరినీ ఆకట్టుకుంది. అసలు సంస్కృతి అనేది అంటే బతుకమ్మ అంటే కోలాటాలు చప్పట్లతో ఆడే బతుకమ్మను డిస్కో డ్యాన్స్ల లెవెల్కు తీసుకెళ్లారు. మళ్ళీ తిరిగి మనం పూర్వకాలంలో ఆడే పద్ధతిలోకి తీసుకురావడమే మా యొక్క లక్ష్యము. మనం డిస్కో డ్యాన్సులు పెళ్ళిళ్ళ, పేరెంటాలలో, ఫంక్షన్లలో ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి బతుకమ్మ ఏ పద్ధతిలో ఆడాలి, ఆ పద్ధతిలో ఆడితేనే బతుకమ్మకు గౌరవం ఉంటుంది. ఆ విధంగా ఆడాలనే మా ఆలోచనకి ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. చీమల పుట్ట లెక్క తరలి వచ్చినటువంటి మహిళలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? చాలా పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి 1000 స్తంభాల గుడి వేదికగా ఆడి పాడారు. ఇంత జనాన్ని చూస్తే ఏమని? అన్నిటికంటే వరంగల్ పెట్టింది పేరు బతుకమ్మకి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రతి ఇంటి నుంచి కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరి వరకు కూడా ఇంట్లో మొగోళ్ళని వదిలేసి వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు ఏ ఇంట్లో పోయి చూడండి, ఒక మొగోళ్ళే ఉంటారు, ఆడోళ్ళు ఎక్కడ కూడా ఉండరు. అంటే ఎంజాయ్ చేస్తారు. 9 రోజులు కూడా సాయంత్రం కాగానే మరి కొత్త చీరలు కట్టుకోవడము, నగలు అలంకరించుకోవడము, పూలు మంచిగా తల నిండా పూలు పెట్టుకోవడము, రకరకాల పూలతోటి బతుకమ్మను నాది బాగుండాలి అంటే నాది బాగుండాలని పేర్చుకోవడము, గౌరమ్మను పెట్టుకోవడము, మళ్ళీ ఇక్కడ ఆట ఆడిపోయినాక గౌరమ్మను పంచుకోవడము. అంటే మన భర్త చల్లగా ఉండాలి, పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని గౌరమ్మను పంచుకుంటారు. అది అసలైన ఘట్టం. ఇందులో మన అందరం కూడా చల్లగా ఉండాలని, రాజ్యం కూడా చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పాటలు పాడతారు. థ్యాంక్ యూ. ఇది ఓరుగల్లు రుద్రమ్మలుగా చెప్పుకునేటువంటి కొండా సురేఖ, ఇటు సీతక్క అభిప్రాయం. మనం చూస్తున్న మంత్రులు ఇద్దరు కూడా 1000 స్తంభాల దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభించిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఆడి పాడారు. ఇక్కడ కొండా సురేఖ బతుకమ్మ పాట పాడుతుంటే సీతక్క కోరస్ ఇచ్చినటువంటి సందర్భం. మంత్రులంతా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులంతా కూడా వాళ్ళకు చప్పట్లు కొట్టి వాళ్ళను ప్రోత్సహించినటువంటి పరిస్థితి 1000 స్తంభాల గుడిలో.